అందరికీ నమస్కారం. మీకెప్పుడైనా అనిపించిందా అపారమైన సైనిక బలం గొప్పదా, లేక ఎంత కష్టమొచ్చినా సరే చెక్కుచెదరని నైతిక స్థైర్యం గొప్పదా? ఈ ప్రశ్నకు సమాధానం వెతకాలంటే మనం రెండు అద్భుతమైన కథల్లోకి వెళ్ళాలి. ధర్మమార్గాన్నే ప్రాణంగా నమ్ముకున్న ఇద్దరు వీరవనితల కథలివి. పదండి, ఈ విశ్లేషణతో మన ప్రయాణం మొదలుపెడదాం. విన్నారా? ఇవి లంకాధిపతి రావణుడి మాటలు. నా మాటే శాసనం, నా బలమే సర్వస్వం అన్న అహంకారం ఈ మాటల్లో మనకు స్పష్టంగా కనిపిస్తోంది కదూ. కథ యొక్క అసలైన సంఘర్షణ ఇక్కడే మొదలవుతుంది. అదే భౌతిక బలానికి, ధార్మిక నీతికి మధ్య జరిగే పోరాటం. రావణుడు కేవలం ఒక రాజు కాదు, తన శక్తిని అధర్మం కోసం ఉపయోగించే ఒక మహా సామ్రాజ్యానికి అధిపతి. మరి రావణుడి ఆ అహంకారానికి సీత ఎలా స్పందించిందో చూడండి. ఆమె ఏమాత్రం భయపడలేదు, బెదరలేదు, ధర్మాన్నే తన కవచంగా చేసుకుని నిలబడింది. ఇది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణలా అనిపించొచ్చు, కాని నిజానికి ఇది రెండు విభిన్న ప్రపంచ దృష్టికోణాల మధ్య జరిగిన ఘర్షణ. ఒకటి శక్తి, మరొకటి సత్యం. సీత రావణుడిని తిరస్కరించడంతో కథ మరో మలుపు తీసుకుంది. ఇప్పుడు పోరాటం మొదలవ్వాలి, కాని దానికంటే ముందు అసలు సీత ఎక్కడుందో కనుక్కోవాలి. అందుకే ఒక వీరోచితమైన అన్వేషణ మొదలైంది. ఈ అన్వేషణను నడిపించింది ఒకవైపు నిరాశే అయినా మరోవైపు అంతకు మించిన సంకల్పం కూడా ఉంది. అయితే ఇది గుడ్డిగా సాగించిన వెతుకులాట కాదండోయ్. సుగ్రీవుడు చాలా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాడు. వానర సైన్యాలను 4 దిక్కులకు పంపాడు. కాని రావణుడి లంక దక్షిణ దిశలోనే ఉంటుందని అంచనావేసి అత్యంత సమర్థులైన వాళ్లందర్నీ ఆ వైపు పంపాడు. అంటే ఇది వాళ్ల వ్యూహాత్మక ఆలోచనకు ఒక పెద్ద నిదర్శనం. వేల మంది వానరులు అన్వేషణలో ఉన్నా సరే ఒక్క వ్యక్తి మాత్రం అందరికంటే ప్రత్యేకంగా నిలిచాడు. ఆయనే హనుమంతుడు. ఆయన బలం, రాముడిపై ఆయనకున్న అచంచలమైన భక్తి, ఇవే ఆయనకు అసాధ్యాన్ని సుసాధ్యం చేసే శక్తినిచ్చాయి. ఆ అసాధ్యమే సముద్ర లంఘనం. ఈ ఒక్క ఘట్టం మొత్తం అన్వేషణ గతినే మార్చేసింది. ఇక ఈ ఘట్టం కథలోనే ఒక భావోద్వేగభరితమైన శిఖరంలాంటిది. ఎట్టకేలకు హనుమంతుడు సీతను కనుగొంటాడు. కేవలం మాటలతో ధైర్యం చెప్పడమే కాదు, రాముడి ఉంగరాన్ని చూపించి ఆమెలో నమ్మకాన్ని, ఆశను మళ్లీ చిగురింపజేస్తాడు. ఆ క్షమం నుండి ఆమెకు విముక్తి దగ్గర్లోనే ఉందని అర్థమైంది. సీత జాడ తెలిసింది. ఇప్పుడు తరువాతి అడుగు యుద్ధం. కాని ఇది కేవలం భూమి కోసం జరిగే యుద్ధం కాదు. ఇది ధర్మానికి, అధర్మానికి మధ్య జరిగే అంతిమ పోరాటం. నిజం చెప్పాలంటే ఇది రెండు ప్రపంచాల మధ్య జరిగే ఒక మహాసంగ్రామం. ఈ రెండు సైన్యాల మధ్య తేడా చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవైపు ధర్మాన్నే నమ్ముకున్న రాముడి సైన్యంలో వానరులు, ఎలుగుబంట్లు ఉన్నారు. మరోవైపు అహంకారంతో, ఆక్రమణలతో నడిచే రావణుడి సైన్యం శక్తివంతమైన రాక్షసులతో నిండుంది. రావణుడి శక్తి ఎంతటిదో అర్థం చేసుకోవాలంటే ఈ ఒక్క నంబర్ చాలు. ఏకంగా 122 కోట్లు. అవును, దానవులు, రాక్షసులు, యక్షులు అందరూ కలిపి అంతమంది. ఊహించండి, ఇంత పెద్ద సైన్యాన్ని రాముడి సేన ఎదుర్కోవాల్సొచ్చింది. ఇది మామూలు సవాలు కాదు, దాదాపు అసాధ్యమనిపించేంత పెద్ద సవాలు. రావణుడి సైన్యంలో కేవలం సంఖ్యాబలమే కాదు, అసాధారణమైన యోధులు కూడా ఉన్నారు. కుంభకర్ణుడిలాంటి మహాకాయుడు, ఇంద్రజిత్తులాంటి మాయావి, ఇక చివరగా వరాలతో దాదాపు అజేయుడిగా మారిన రావణుడు. వీరిలో ప్రతి ఒక్కరూ ఒక పెద్ద సవాలే. యుద్ధం చాలా భీకరంగా సాగింది. ముఖ్యంగా లక్ష్మణుడు, ఇంద్రజిత్తుల మధ్య జరిగిన పోరాటం చాలా కీలకం. ఇంద్రజిత్తు తన మాయాశక్తులతో దాదాపు అజేయుడు, కాని లక్ష్మణుడి పరాక్రమం ముందు అతను నిలవలేకపోయాడు. అతని ఓటమి యుద్ధంలో ఒక పెద్ద మలుపు. ఇక చివరి అంకం రాముడు, రావణుడి మధ్య జరిగిన అంతిమ పోరాటం. ఆ యుద్ధంలో రాముడు ప్రయోగించిన బ్రహ్మాస్త్రంతో రావణుడి అహంకారం, అతని పాలన రెండూ అంతమయ్యాయి. అధర్మంపై ధర్మం విజయం సాధించింది. యుద్ధమైతే ముగిసింది, కాని కథ ఇంకా ముగియలేదు. ఇప్పుడు యుద్ధభూమి నుండి దృష్టి మారుతుంది. ఇది భౌతిక పోరాటం కాదు, అంతకు మించిన ఒక నైతిక మరియు వ్యక్తిగత పరీక్ష. కథ యొక్క అసలైన ముగింపు ఇక్కడే ఉంది. చూడండి, ఈ పరీక్షను సీత స్వయంగా ఎంచుకుంది. తన పవిత్రతపై లోకంలో ఎవ్వరికీ ఎలాంటి సందేహం ఉండకూడదని, తన గౌరవాన్ని తానే నిరూపించుకోవాలనే ఆమె ఈ కఠినమైన నిర్ణయం తీసుకుంది. ఇది ఆమె అపారమైన శక్తికి, ఆత్మవిశ్వాసానికి నిదర్శనం.
సీత అగ్నిలోకి ప్రవేశించినప్పుడు ఒక అద్భుతం జరిగింది. అగ్నిదేవుడు ఆమెను ఏమీ చెయ్యలేకపోయాడు. అంతేకాదు, సాక్షాత్తు బ్రహ్మదేవుడు, ఇతర దేవతలు ప్రత్యక్షమై ఆమె పవిత్రతను ప్రపంచానికి చాటి చెప్పారు. ఆమె సద్గుణం దైవికంగా ధృవీకరించబడింది. సీత తన ధర్మాన్ని నిరూపించుకోవడానికి అగ్నిని ఎదుర్కొంది. చాలా గొప్ప విషయం. కాని ధర్మం యొక్క శక్తి ఎప్పుడూ మహాయుద్ధరంగంలోనే పరీక్షించబడుతుందా? దాన్ని చూపించడానికి మరో మార్గం కూడా ఉంది. అదే సావిత్రి కథ. అంటే ఆలోచించండి, ఒక పెద్ద చెడుపై యుద్ధం చేయడమే సద్గుణం యొక్క బలాన్ని కొలిచే ఏకైక మార్గమా? లేక ఒక వ్యక్తి యొక్క అచంచలమైన సంకల్పం కూడా విధిని, చివరికి మృత్యువును కూడా ఎదుర్కోగలదా? ఈ ప్రశ్న మనల్ని మన రెండవ కథలోకి తీసుకువెళ్తుంది. మన రెండవ కథానాయిక సావిత్రి. ఆమె ఒక యువరాణి, నిజమే. కాని ఆమె సంపదను కాదు, సద్గుణాన్ని ఎంచుకుంది. ఆమె ఎంచుకున్న సత్యవంతుడు చాలా గొప్ప గుణవంతుడు. కాని అతనికొక శాపముంది. అదేంటంటే అతను త్వరలోనే మరణించనున్నాడు. సత్యవంతుడికి ఆయుష్షు చాలా తక్కువని నారద మహర్షి హెచ్చరించినా సరే సావిత్రి తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఆమె విధిని ఎదిరించడానికి సిద్ధపడింది. చివరికి ఆ నిర్ణీత రోజు రానే వచ్చింది. ఆమె సాక్షాత్తు మృత్యుదేవుడితోనే పోరాటానికి బయలుదేరింది. ఈ మాటలు వింటే సావిత్రి సంకల్పం ఎంత దృఢమైనదో అర్థమవుతుంది. ఆమెకు భౌతిక జీవితం కంటే ధర్మం, మానసిక బంధం ముఖ్యం. తన ఎంపిక పట్ల ఆమెకున్న నిబద్ధత అచంచలమైనది. ఇదే ఆమె పోరాటానికి బలమైన నైతిక పునాదిని వేసింది. అయితే సావిత్రి యముడితో ఆయుధాలతో పోరాడలేదు. మరి ఆమె ఆయుధాలేంటి? ఆమె జ్ఞానం, ఆమె పట్టుదల మరియు ధర్మంపై ఆమెకున్న లోతైన అవగాహన. తన వాదనలతో, వినయంతో యముడినే ఒక అసాధ్యమైన సంభాషణలోకి దించింది. చివరికి ఆమె సద్గుణమే విజయం సాధించింది. సాక్షాత్తు మృత్యుదేవుడు ఆమె ధర్మానికి తలవంచాడు. అతను కేవలం సత్యవంతుడి ప్రాణాలను తిరిగి ఇవ్వడమే కాదు, ఆమెకు మరెన్నో వరాలు కూడా ఇచ్చాడు. ఇది భక్తి, ధర్మం, చివరికి మరణాన్ని కూడా జయించగలవని నిరూపించింది. చూశారుగా, ఈ రెండూ కథలు రెండూ వేరువేరు పరిస్థితుల్లో జరిగినవే. అయినా మనకు ఒకే శాశ్వతమైన పాఠాన్ని నేర్పుతున్నాయి. యుద్ధభూమిలో అయినా, విధి ఎదుటైనా ఒక శక్తి అన్నిటికంటే స్థిరంగా నిలుస్తుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. కాబట్టి మనం మళ్లీ మొదటి ప్రశ్నకే వస్తున్నాం. అసాధ్యమనిపించే పరిస్థితులు ఎదురైనప్పుడు చివరికి ఏది గెలుస్తోంది? రావణుడిలాంటి సామ్రాజ్యాల బలమా? లేకపోతే ఎలాంటి పరిస్థితుల్లోనైనా ధర్మాన్నే నమ్ముకుని నిలబడ్డ సీత, సావిత్రిల అచంచలమైన నైతిక శక్తా? ఈ రెండూ ఇతిహాసాలు మనకు ఒకే సమాధానం వైపు బలంగా వేలెత్తి చూపిస్తున్నాయి కదా.